ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ ప్రదేశం అనేటువంటి విజయవాడ పడమర బైపాస్ రోడ్డు మీద అంటే హైదరాబాద్ నుంచి గుంటూరు పోయి వచ్చేటువంటి వారు రాకుండా రోడ్డుకు అడ్డంగా హైవే అధికారులు బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. కారణం 2 రోడ్ల అనుసంధానం ఏదైతే విజయవాడ పడమర బైపాస్ రోడ్డును తూర్పు చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేయడానికి ఎంతో కాలంగా నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ అడ్డంకులు అనేటువంటివి ఉన్నాయి. అయితే వచ్చే ఉగాది తర్వాత అంటే బహుశా ఇంకా 4 రోజుల తర్వాత ఈ అడ్డంకులు అనేది పూర్తి స్థాయిలో తొలగిపోనున్నాయి. కారణం ఈ 2 రోడ్ల అనుసంధాన ప్రక్రియ పూర్తయినటువంటి నేపథ్యంలోనే ఉగాది తర్వాత అటు హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్ళేటువంటి వారికి ఎలాంటి అడ్డంకులు లేకుండా వాహనాలు రాకపోకలకు అనుమతిస్తామని హైవే అధికారులు ఇప్పటికే ప్రకటించారు. కృష్ణా జిల్లా గొల్లపూడి దగ్గర నుంచి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వరకు 17.88 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయినటువంటి విషయం మనందరూ తెలుసు. అయితే ఈ విజయవాడ పడమర బైపాస్ రోడ్డు ఏకకాలంలో ఒకేసారి రాకపోకలకి వీలు కాని నేపథ్యంలోనే దాన్ని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తరహాలో ఈ అనుమతులు ఇస్తూ ఉన్నారు. వాస్తవంగా గత సంక్రాంతి రోజునే అటు గుంటూరు వైపు నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఒక మార్గాన్ని క్లియర్ చేశారు. అదేవిధంగా ఫిబ్రవరి 10వ తేదీన అటు హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్ళేటువంటి వారికి మాత్రం చినకాకాని హైలైన్ రోడ్డు అవతల ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు గుండా బయటికి వెళ్ళే విధంగా మార్గాన్ని సుఖవంతం చేశారు. అయితే ఈ ఉగాది తర్వాత ఏదైతే 2 రోడ్ల అనుసంధాన ప్రక్రియ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలోనే ఇక హైదరాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి వారు ఎక్కడ ఆకుండా ఎలాంటి మలుపులు లేకుండా ఈ చిన్నకాకాని జంక్షన్ నుంచి డైరెక్ట్గా గుంటూరు వెళ్ళడానికి మార్గం సుఖవంతమైంది. ఈ 2 రోడ్ల అనుసంధాన ప్రక్రియ వివిధ కారణాలతో కొంత జాప్యం జరిగిన తర్వాత మంగళగిరి ప్రాంతానికి చెందిన మరి ముఖ్యంగా వాహనదారులు సాధారణ ప్రజానికి మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైవే మీద నుంచి సర్వీస్ రోడ్డు ఎలా ఉంటుందో అదేవిధంగా గుంటూరు నుంచి మంగళగిరి వైపు వెళ్ళాలంటే సర్వీస్ రోడ్డు ఎటువైపు వెళ్ళాలనే దానిపై స్పష్టత లేకపోవడంతోనే నిన్న మొన్నటి వరకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈరోజు వరకు ఈ రోడ్డు నిర్మాణ పనులు కొలికి రావడంతోనే ఒక స్పష్టత వచ్చింది. ఇక హైదరాబాద్ వైపు నుంచి గుంటూరు వైపు వెళ్ళడానికి అదేవిధంగా గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే రహదారి విషయంలో క్లాష్ అవ్వకుండా అంటే ఎదురుబదురు రాకుండా మధ్యలో ఒక గోడ కట్టడం జరిగింది. దీంతోనే వాహనదారులకు అటువైపు నుంచి వచ్చేవారికి ఆపోజిట్ డైరెక్షన్ లేకుండా డైరెక్ట్గా ప్రశాంతంగా వెళ్ళడానికి మాత్రం మార్గం సుఖవంతమైంది. చివరిగా ఉగాది రోజు నుంచి మంగళగిరి ప్రాంత వాహనదారులకు మరి ముఖ్యంగా రవాణా పరంగా 2 కీలకమైన అంశాలు మాత్రం అందుబాటులోకి రానున్నాయి. వాటిలో గౌతమ్ బుద్ధ రోడ్డు మీద సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు, అదేవిధంగా చినకాకాని వద్ద విజయవాడ పడమర బైపాస్ రోడ్డు మీద 2వ వైపు రాకపోకలకు అనుమతి. ఈ 2 అంశాలు మాత్రం ఈ ప్రాంత వాహనదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.